అందరికీ నమస్తే అండి. టుడే ఈజ్ వెరీ బెస్ట్ క్లాస్ ఫర్ ఎల్ఎల్‌బి స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్. ఎల్ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత ఎటువంటి జాబ్స్ ఉంటాయి? ఎటువంటి సెక్టార్ అంటే ఎటువంటి ఫీల్డ్ ఎంచుకోవచ్చు? అంటే అడ్వకేట్‌గా, జడ్జిగా, కార్పొరేట్ కంపెనీ జాబు, ఏం చేస్తే సాలరీ, ప్రొఫెషన్ బావుంటుంది అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో చూడండి. ఫస్ట్ బేసిక్ కీలేం చెప్తాను నేను. అంటే జస్ట్ టైటిల్స్ చెప్పేస్తాను. తర్వాత దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనమేంటి ఎల్ఎల్‌బి పూర్తయిపోయిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. ఆఫ్టర్ ఎల్ఎల్‌బి ఇన్ ఇండియా ఎలా ఉంది? ఎన్రోల్‌మెంట్ విత్ బార్ కౌన్సిల్. ఎన్రోల్ అవుతాం. రిజిస్టర్ చేస్తాం. ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత రెండో స్టెప్‌గా మనం ఏం చేస్తాం? కోర్ట్‌లో ప్రాక్టీస్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గాని, హైకోర్ట్‌లో గాని ప్రాక్టీస్ చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత కార్పొరేట్ లాయర్‌గా కూడా వెళ్ళొచ్చు. లా ఫర్మ్స్ అనమాట. జ్యుడిషియరీ, గవర్నమెంట్ జాబ్స్, టీచింగ్ ఫీల్డ్, అకాడమిక్ ఫీల్డ్, కంపెనీ సెక్రటరీ, లీగల్ అడ్వైజరు, డ్రాఫ్టింగ్ డెవలప్‌మెంటు, టీచింగు ఇట్లా హై ఇన్‌కమ్ వచ్చే విధంగా అన్ని రకాలుగా చేసుకునే అవకాశాలు ఎల్ఎల్‌బి పూర్తయిన వారికి ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఏంటి? దేనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎలా ఉంటుంది కెరియర్ ఆప్షన్స్ అనేవి గూడా జాబ్స్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. మీరు అడ్వకేట్ అవ్వాలనుకుంటే బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యి, ఏఏబీ పాస్ అయ్యి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. ఇది ఒక ఆప్షను. తర్వాత ప్రాక్టీస్ సీనియర్ దగ్గర చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో, హైకోర్ట్‌లో. అంటే క్రిమినల్ లా గాని, సివిల్ లా గాని, ఫ్యామిలీ కేసులు గాని, ప్రాపర్టీ కేసులు ఎటువంటివైనా గూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే స్టార్టింగ్‌లో చాలా తక్కువ సాలరీ, ఎక్స్‌పీరియన్స్ బాగా వర్క్ బాగా నేర్చుకోవచ్చు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడేవారికి. రెండోది కార్పొరేట్ లాయరు. అంటే లా ఫర్మ్స్‌లో, కంపెనీస్‌లో, ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఎలా ఉంటుంది? కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ చేయటము, కంపెనీ లాస్ చూడటము, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో సాధారణంగా 5-15 లాక్స్ వరకు పర్ ఇయర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా వస్తాయి మన టాలెంట్‌ని బట్టి. ఇక మూడో విధంగా చెప్పుకోవాలంటే జ్యుడిషియల్ సర్వీసు. జడ్జి గాని, మెజిస్ట్రేట్ గాని ట్రై చేయొచ్చు. అంటే ప్రిపరేషన్ ఫర్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ అన్నమాట. బెనిఫిట్స్ ఏంటి? జడ్జి గారైనప్పుడు మంచి రెస్పెక్టు, స్టేబుల్ జాబు, మంచి పేమెంట్, గుడ్ పేమెంట్ ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఎల్ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు, లీగల్ ఆఫీసరు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరు. అయితే ఇది రిక్రూట్‌మెంట్ సాధారణంగా యూపీఎస్‌సి, స్టేట్ పీఎస్‌సి ద్వారా జరుగుతా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్‌లో బెనిఫిట్ వాల్యూ ఉంటుంది. ఇంకొక కెరియర్ ఆప్షన్ ఎల్ఎల్ఎం అంటే హైయర్ ఎడ్యుకేషన్ ట్రై చేయొచ్చు. ఎందుకు? మంచి ఎక్స్‌పర్టైజ్ అవుతాం సబ్జెక్ట్‌లో, టీచింగ్‌లో. బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కార్పొరేట్ సైడు. అంటే స్పెషలైజేషన్ తీసుకున్నామనుకోండి, ఏది కార్పొరేట్ లా, క్రిమినల్ లా, కాన్స్టిట్యూషనల్ లా, సైబర్ లా ఏదో ఒకటి ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో ఇప్పుడు ప్రెజెంటు ఏదైతే ఎక్కువ మందికి అవసరమో, ఎక్కువ మందికి ఉపయోగపడుతుందో చేయటం వలన ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మీకు సాలరీ వస్తుంది. ప్రొఫెషనల్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇక ఎల్ఎల్‌బి పూర్తి చేసిన స్టూడెంట్స్‌కి టీచింగ్ ఆర్ ప్రొఫెషన్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మనం. ఎందుకు? ఆఫ్టర్ ఎల్ఎల్ఎం అంటే ఎల్ఎల్ఎం కూడా చేసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసరు, లెక్చరరు అలా కూడా చేయటం ద్వారా మంచి సాలరీస్ కూడా వస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఒక కెరీర్ ఆపర్చునిటీ కంపెనీ సెక్రటరీ. అంటే హై డిమాండ్ ఉంది కార్పొరేట్ సెక్టార్‌లో. నాలెడ్జ్ బాగా వస్తుంది కార్పొరేట్‌లో. ఇక మరొక ముఖ్యమైనది లీగల్ అడ్వైజర్. అంటే ఎక్కడ పని చేయాలంటే కంపెనీస్‌లో లీగల్ అడ్వైజర్‌గా, బ్యాంకిల్లో, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో వీటన్నిటిలో కూడా ఎల్ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్‌గా చేయటం వలన మంచి కెరీర్ గ్రోత్, సాలరీ కూడా హైక్ అవుతాయి. ఇంకా కొన్ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. లీగల్ రిసర్చ్ సంబంధించిన వాటి మీద రిసర్చ్ చేయవచ్చు. ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మీడియేషన్ సైడ్ కూడా చేసుకోవటం వల్ల మంచి సాలరీస్ వస్తాయి. లీగల్ జర్నలిజం అంటే రిసర్చ్ చేసి మనము న్యాయానికి సంబంధించిన లీగల్ అంశాలని జర్నలిజంగా చేయొచ్చు. ఇక ఫైనల్‌గా మనం చెప్పుకోవాలంటే ఎల్ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత ఇవన్నీ ఉండటమే కాకుండా మరొక ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ అండ్ ప్లీడింగ్. డ్రాఫ్టింగ్ సెక్షన్‌లో వర్క్ చేసినా గూడా వారికి మనకి ఇంగ్లీష్ బాగా వస్తే డ్రాఫ్టింగ్ చేసి మంచి ఇన్‌కమ్ గెయిన్ చేయవచ్చు. అందరికీ డ్రాఫ్ట్ చేయొచ్చు. లీగల్ రిసర్చ్ చేయవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నట్లయితే మనకి ఇంగ్లీష్ బాగా ప్రాపర్‌గా వచ్చినట్లయితే ఇంటర్న్‌షిప్పు అవన్నీ గూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్
ఈ వీడియోలో నేను ఎల్ఎల్‌బి చేసిన తర్వాత ఎటువంటి అవకాశాలుంటాయి? ఎలా వర్క్ చేయాలి? సాలరీ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ ఎలా ఉంటుందనే విషయాలు తెలియపరిచారు. బేసిక్ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా. వీడియో లెంత్‌గా చేస్తే చూడరేమో అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే వీడియోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. So after completing the LLB, you will get these type of opportunities, career growth. Any particular content, you can give your valuable comment in comment box. From 2026 onwards, I am planning to upload different contents for helpful for those junior advocates and students, and some different legal new points in the videos. Thank you.